హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం చేసుకునే రెసిపీ చుక్కకూర పచ్చడి. ఆ చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది 2 కట్టల చుక్కకూర కడిగి శుభ్రంగా తీసుకున్నాను. దానికి 2 టమాటాలు, కరివేపాకు, నువ్వులు, పల్లి, పచ్చిమిర్చి నాన్న, ఇవి ఒక 10 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసుకున్నాను. ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆనియన్స్, సాల్ట్, పసుపు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి. దీని ప్రాసెస్ చూస్తాను. ఓకే నాన్న, చుక్కకూర చట్నీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న. ఫస్ట్ మెంతులు వేద్దాం, కొన్ని మెంతులు వేసి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అవుతుందని కొన్ని పల్లీలు, కొంచెం స్టవ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుందాం. పల్లీలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై చేస్తాం. పచ్చిమిర్చి పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు వేద్దాం. బాగా ఫ్రై చేసుకుంటాం. ఇగో ఇవన్నీ ఫ్రై అయినాయి కదా. పల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పచ్చిమిర్చి, నువ్వులు, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి, ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసి, ఒక 2 టమాటాలు తీసుకున్నాం కదా, ఈ టమాటాలు వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేయాలి. ఇది ఒక 2 నిమిషాలు మగ్గదు. కొంచెం మగ్గుతున్నాను. ఈ చుక్కకూర వేసేస్తాం. ఈ చుక్కకూర ఇట్లా కాడలతోనే తీసుకోవాలన్న, పుల్లగా ఉంటుంది. కాడలతో తీసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ టమాటా నచ్చకపోతే 2 చింతపండు రెబ్బలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. టమాటా వేస్తే మంచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయాలి. చుక్కకూర మొత్తం ఇలా మగ్గిపోతుంది. ఇది మొత్తం ఇలా మగ్గుతుంది. ఈలోపు మనము ఈ పల్లీలు, నువ్వులు, ఇవి మనం రోట్లో వేసి దంచేసుకున్నాం. ఈ పల్లీలు, నువ్వులు ఇవన్నీ రోట్లో వేసి చేసుకున్నాం. ఇవి దంచేద్దాం మెత్తగా. ఆ చుక్కకూర మగ్గే వరకు ఇవి దంచేద్దాం. చుక్కకూర తక్కువ కొద్దిగా అవుతుంది కదా నాన్న, ఈ చిన్న రోట్లో చేసుకోవచ్చు మంచిగా ఈజీగా. రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో బాగుంటుంది టేస్ట్. సాల్ట్ వేసి వేసుకున్నాము. ఈ చుక్కకూరలో
పసుపు కూడా వేసేద్దాం. ఈ పసుపు వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ ఇందులో వేసేద్దాం. కల్లుప్పు వేసేసి దంచేస్తాం. ఇది మెత్తగా దంచేసుకున్నాం. నాన్న ఇవన్నీ ఇలా మెదిగిపోయినాయి. చుక్క కూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వేసేద్దాం. ఎల్లిపాయలు ఇందులో వేసేద్దాం. అనేదో చుక్క కూర కూడా మగ్గిపోయింది. ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఇది మెదిగిపోయింది కదా, చుక్క కూర కూడా మగ్గిపోయింది మంచిగా మెత్తగా. ఒక ఇందులో అని ఇట్లా ఇట్లా అని తీయడమే. చుక్క కూర మెత్తగా మగ్గిపోయింది. లోట్లు వేసి తీసేద్దాం. ఫస్ట్ ఇట్లా వేసుకో. ఇట్లా అంటే మెత్తగా అయిపోయింది. చుక్క కూర మంచిగా మగ్గిపోయింది. నాన్న ఇదో చుక్క కూర చట్నీ అయిపోయింది. బౌల్లోకి తీసుకున్నాను. నాన్న చుక్క కూర మెత్తగా ఉడికిపోతుంది కదా, ఇట్లా అనేస్తే అయిపోతుంది అంతే. ఇది మొత్తం బౌల్లోకి తీసుకున్నాం. మీకు ఇప్పుడు ఏమన్నా సాల్ట్ అవసరమైతే ఎవరెవరి రుచికి తగ్గట్టు వేసుకున్నాను. అవసరమైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బౌల్లోకి తీసేసుకున్నాం. మంచిగా సరిపోయింది ఈ రోజుకి పచ్చడి. ఇప్పుడు పోబెట్టుకున్నాను దీనికి. అన్న పచ్చడి బౌల్లోకి తీసుకున్నాము. చుక్కకూర పచ్చడి. ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకున్నాం. పచ్చడిలో వేసేసుకున్నాం. వేసేసి కలిపేద్దాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెడుతున్నాను. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు పోపు పెట్టేద్దాం. పచ్చడి చాలా బాగుంటుంది అన్న. చపాతీకి, రైస్లో, వేడివేడి అన్నానికి నెయ్యి వేసుకొని తినాలి. సూపర్గా ఉంటుంది అన్న పచ్చడి. చూడండి, చేసుకోండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాన్న. ఓకే, చాలా బాగుంటుంది అన్న పచ్చడి. నాన్న పోపు అయిపోయింది, ఇందులో వేసేది, పచ్చడిలో వేసేది.